Hi viewers, welcome back to our channel Vijay Siddhi. Watch and like, share, subscribe. జనవరి 19వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం 3:30 తరువాత ఖచ్చితంగా జరిగేది ఇదే. ఒక అద్భుతమైనటువంటి ఒక వార్త మీ దరి చేరుతుంది. ముఖ్యంగా మీకు ఈ సమయం శుభకాలంగా భావించబడుతుంది. ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంది. ఆ అనుకూల పరిస్థితులు ఏమిటి, అలానే ఏ విధంగా మీకు ఆ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అంటే పూర్తిగా ఈ విషయాలను తెలుసుకుందాం. వీడియోని మాత్రం నా జీవితంలో నేను మునుపెన్నడూ చూడని ఒక మంచి జ్యోతిష్కులను చూశాను. అంటే రీసెంట్గానే నాకు ఎన్నో రకాల సమస్యలు ఉంటే వాటికి చాలా చక్కగా పరిష్కారాన్ని చెప్పి పరిష్కార మార్గాన్ని చూపించి నా జీవితంలో ఆనందాన్ని నింపారు. అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ ముఖం అలానే హస్తము హస్తరేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్నా ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు, వారి సెల్ నంబరు వచ్చి 7780246131. ఎలాంటి సమస్యలు అయినా తప్పకుండా పరిష్కరిస్తారు. పర్సనల్గా నేనెంతో మంచి ఫలితాన్ని పొందాను. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి, మీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారికి మంచి వ్యక్తిత్వం ఉంటుంది. ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంది రండి అంటే వెంటనే వెళ్ళి ఆదుకుంటారు. అరక్షణం కూడా ఆలోచించరు. ఎందుకంటే తాము ఖచ్చితంగా ఇతరులకి మంచి చెయ్యాలి అని చూస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఇతరుల విషయంలో అందరికీ బాగుండాలి, అందరూ బాగుండాలి అని ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే రియాక్ట్ అవ్వడం కానీ, ఆ సమస్యను తొలగించటం కానీ, అదేవిధంగా మీ యొక్క జీవితంలో ఉండే ప్రతి సమస్యను తొలగించటం కానీ, జీవితంలో ఆర్థిక కష్టాలను తొలగించడం కానీ చేస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా చాలా ముందుంటారు. ఆపద నుండి రక్షించేటటువంటి వ్యక్తులు ఎవరు అంటే కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు. వీరి లక్షణం చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే అందరినీ కూడా కాపాడేటటువంటి లక్షణం, అందరినీ రక్షించే లక్షణం. ఎవరికి కూడా ఏ చిన్న ఆపద తలపెట్టకుండా వీరు మంచి వ్యక్తిత్వాన్ని చాటుకుంటారు. చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు. అంతేకాదు వీరు ఏ పని చేసినా కూడా బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే వీరు పూర్తి అంకిత భావంతో పనులను పూర్తి చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు జీవితంలో నుండి సమస్యలను తొలగించుకోవటానికి అనేక రకాల కష్టాలను పడుతూ ఉంటారు. అతి చిన్న వయస్సు నుండి వీరు తమ కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోయటం వల్ల కుటుంబం యొక్క బరువు బాధ్యత విలువను తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా వీరు అంటే పరిగణించబడతారు. దానితో పాటు ఎప్పుడైనా సరే కుంభరాశి వారికి ఓర్పు సహనం అధికంగా ఉంటుంది. ఎక్కడైనా ఆలోచించి ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. తొందరపడి మాట్లాడటం కానీ, తెలివి తక్కువ పనులు చేయటం కానీ చేయరు. అతి తెలివిగా ఆలోచిస్తారు. మంచి పనిలో మాత్రం మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. మంచి అంకిత భావంతో పనిచేస్తారు. వీరు ఏ పని చేసినా అంకిత భావంతో చేస్తారు. ఇష్టం ఉండే పనినే చేయాలి అనేటటువంటి స్వభావం కాకుండా చేసే ప్రతి పనిని కూడా ఇష్టపడేటటువంటి స్వభావం ఈ యొక్క కుంభరాశి వారిది. కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల స్వభావం ఎలా అంటే ఎప్పటికైనా సరే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా దాన ధర్మాలు అధికంగా చేస్తారు. అలానే కుంభరాశి వారు అందరినీ కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. కొన్నిసార్లు మీరు అతి నమ్మకాన్ని మానివేయవలసి ఉంటుంది. అందరితో చాలా స్నేహంగా ఉంటారు. అందరినీ కూడా నమ్ముతూ ఉంటారు. వీరి యొక్క రహస్యాలను చెబుతూ ఉంటారు. జీవితంలో
అంటే అందరూ తమలాగే ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. సో ఇలా కుంభరాశి వారికి వ్యక్తిత్వం చాలా బాగుంటుంది. వారి జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. వారి జీవితంలో ప్రతి సమస్య కూడా చాలా త్వరగా తొలగిపోతుంది. ప్రతి సమస్యకి తొందరగా పరిష్కారం లభిస్తుంది. ఎందుకంటే వారు చేసుకున్నటువంటి పుణ్యాల వల్ల ఏదైనా సమస్య వచ్చినా సరే అది చాలా త్వరగానే తొలగిపోతుంది సమస్య. కనుక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఆ వ్యక్తులకి ఈ సమయంలో కొన్ని గ్రహాల యొక్క అనుకూలత వల్ల మంచి ఫలితం ఉంది. కుంభరాశి వారికి గ్రహాల అనుకూలత విపరీతంగా ఉంది. ఈ గ్రహాల యొక్క అనుకూలత వల్ల దరిద్రం అనేది తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రాబోతూ ఉంది కుంభరాశి వారికి. అంతేకాదు కుంభరాశి వారికి ఈ సమయంలో అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంది. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మంచి గోచార ఫలితాలతో పాటు వీరి యొక్క జీవితం చాలా అద్భుతంగా మారబోతూ ఉంది. వీరికి ఈ సమయం అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి శుభ గ్రహాల పరివర్తన వల్ల ఆర్థిక సమస్యల నుండి ఒత్తిళ్ల నుండి పూర్తిగా బయటపడతారు. ఆరోగ్యం మానసిక పరిస్థితి బాగుంటుంది. ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతూ ఉంటుంది ఈ రోజంతా కూడా. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. అంతేకాదు నిరుద్యోగులకు ఆశించిన దానిని మించి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ ఆఫర్లు అధికంగా ఉంటాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆస్తి వివాదాలు కూడా తొలగిపోయి అంటే మీకు ఆస్తి తగాదాల్లో పైచేయి మీదే అవుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కరించబడతాయి. అదేవిధంగా తప్పకుండా ఆస్తి విషయంలో మీరు లాభం పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. అలానే కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి. ఆదాయం అత్యంత ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 3 తర్వాత 3:10 తర్వాత ఒక శుభవార్త వస్తుంది. అంతేకాదు మీకు ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు మీకు కాదనుకొని వెళ్ళిపోయినటువంటి వ్యక్తులే మీ దగ్గరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. తద్వారా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఒంటరిగా ఉండే కుంభరాశి వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతారు. వివాహాది శుభకార్యం ఆలస్యం అవుతున్నా సరే ఈ సమయంలో ఆ ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి. ప్రతికూల ప్రభావాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ప్రభావాలు వస్తాయి. అంతేకాదు జీవితంలో నుండి ప్రతి సమస్య కూడా తొలగిపోబోతూ ఉంది. కష్టం అనేది ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా మీరు జీవితంలో బాగుపడతారని చెప్పుకోవచ్చు. సహోద్యోగులతో కలిసికట్టుగా పనిచేస్తారు. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. వినూత్నమైనటువంటి ప్రయత్నాలని మీకు ఖచ్చితంగా ప్రశంసిస్తారు. అంటే మీ పై అధికారుల నుండి ప్రశంసలు అనేవి అందుతాయి. మీరు ఎప్పుడైతే వినూత్న ప్రయత్నాలను అంకిత భావంతో చేసి ఉన్నారో అవి పూర్తిగా కూడా మీకు మంచిగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఏవైనా ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి. అంతేకాదు మీకు ఈ సమయంలో ఉద్యోగంలో కూడా ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రావాల్సిన డబ్బులు కూడా వచ్చేస్తాయి. అంటే మొండి బాకీలు మీ దగ్గర అప్పుని తీసుకొని తిరిగి ఇవ్వలేక ఎవరైతే ఉన్నారో లేదా తిరిగి ఇవ్వలేని వారు కావచ్చు, లేదా మీకు ఏదైనా సరే వస్తువు కానీ ఏదైనా డబ్బు కానీ తీసుకొని ఇవ్వట్లేదు అని బాధపడుతూ ఉన్నా అది మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం 3:10 తర్వాత శుభకాలం ఉంది అని చెప్పుకోవచ్చు. తద్వారా గ్రహాల అనుకూలత వల్ల ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది. దాంపత్య జీవితంలో మరి కాస్త అనుబంధం పెరుగుతుంది. అంతేకాదు మీ యొక్క భాగస్వామితో కలిసి మీరు ఏదైనా దేవాలయానికి సందర్శించడానికి వెళతారు. దేవాలయ సందర్శనానికి కానీ లేదా ఏదైనా ఒక విశాలమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అంతేకాదు ఒత్తిడి నుండి బయటికి వస్తారు. ఈ సమయం ప్రశాంతంగా గడపాలి అనుకుంటూ ఉంటారు. కుటుంబంతో కలిసి చాలా సరదాగా సంతోషంగా జీవిస్తారు కుంభరాశి వారు. కుటుంబం విషయంలో ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉంది. ఇక కుంభరాశి వారికి తప్పకుండా మధ్యాహ్నం 3:10 తరువాత మాత్రం
తప్పకుండా ఒక మంచి శుభవార్త వస్తుంది. నూతనంగా ఉద్యోగానికి ప్రయత్నించే వారికి మెండుగా అవకాశాలు వస్తాయి. అలానే ముందు నుండి ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా మీకు అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.